హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ యమ్మీ టౌన్. నేను మీ శిరీషాని. ఈ రోజు వీడియోలో నవరాత్రుల 5వ రోజు ఏం ప్రసాదం చేసుకోవాలో చూపిస్తాను. 5వ రోజు అమ్మవారు మనకు లలితాదేవి అవతారంలో దర్శనమిస్తారు. ఆ రోజు దద్దోజనం ప్రిపేర్ చేసుకొని అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకుంటాము. మరి దద్దోజనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా కుక్కర్లో 1 గ్లాస్ రైస్ వేసుకొని శుభ్రంగా 3 సార్లు క్లీన్ చేసుకొని అదే గ్లాస్తో 3 గ్లాసులు నీళ్లు వేసుకుని రైస్ ని మెత్తగా ఉడికించుకోవాలి. దద్దోజనంకి రైస్ మెత్తగా ఉడికించుకుంటేనే బాగుంటుంది. చూడండి, రైస్ ఇలా ఉడికి కాస్త చల్లారిన తర్వాత గెరిటితో ఒకసారి కొంచెం మెత్తగా మ్యాష్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో మీరు ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నారో అదే గ్లాస్తో 2 గ్లాసులు కాచి చల్లార్చిన పాలు, 2 గ్లాసులు పెరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి మెత్తగా మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు బౌల్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడయ్యాక గుప్పెడు జీడిపప్పు వేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత అదే ప్యాన్లో 1.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 15 నుండి 20 వరకు మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత సన్నగా తరిగిన 1 ఇంచు అల్లం ముక్క, 3 సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకుని బాగా వేగనివ్వాలి. పచ్చిమిర్చి వేగాక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ, గుప్పెడు కరివేపాకు, గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పోపుని రైస్లో వేసేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు నేతిలో వేయించిన జీడిపప్పు కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని లలితాదేవికి ప్రసాదంగా పెట్టుకొని పూజించుకోవాలి. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. 6వ రోజు ఏం ప్రసాదం పెట్టుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.